అందరికీ నమస్తే అండి. సో టీడీపీ జనసేన ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్లో 99 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. 99 నియోజకవర్గాలు. తెలుగుదేశం పార్టీ ఏమో 94, జనసేన ఏమో 5. సో ఇప్పుడు సెకండ్ లిస్టు రేపు రాబోతోంది. రేపు తెలుగుదేశం పార్టీ నుంచి సెకండ్ లిస్ట్ వస్తుంది. జనసేన పార్టీ మరి రేపు ప్రకటిస్తారా లేదంటే రేపు యాక్చువల్లీ జనసేన పార్టీలో కూడా 12 నియోజకవర్గాల పేర్లు రెడీ అయ్యాయంట. కానీ ఎందుకో ప్రకటించడానికి ఆగుతున్నారు. వాళ్ళు కూడా రేపు ప్రకటిస్తారా ఇంకా ఆగుతారా అనేది చూడాలి. కానీ తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం ఇంకా 50 నియోజకవర్గాలకు పైగా ప్రకటించాల్సి ఉంది. ఒక 10 నియోజకవర్గాలు హోల్డ్లో ఉన్నాయి. ఒక 10 నియోజకవర్గాల్లో ఎవరికి సీట్ ఇవ్వాలనేది ఇంకా తేలట్ల. స్టిల్ ఇప్పటికీ కూడా ఐవీఆర్ఎస్ సర్వేలు అవి ఇవి జరుగుతున్నాయి. నాకు తెలిసి ఈరోజు నిన్న కూడా ఐవీఆర్ఎస్ సర్వేలు చాలా నియోజకవర్గాల్లో జరిగాయి. నాకు ఉత్తరాంధ్ర నుంచి చాలామంది పెట్టారు, అన్న ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతుంది, మా నియోజకవర్గంలో ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. సో రేపు సెకండ్ లిస్ట్ రాబోతోంది. ఈ సెకండ్ లిస్ట్లో 35 నుంచి 40 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఉంటాయి. 35 నుంచి 40 నియోజకవర్గాల అభ్యర్థులు. మిగిలినవన్నీ కూడా స్టిల్ ఎవరికి ఇవ్వాలి అనేది తేల్చుకోలేక ఆపుతున్నారు. విపరీతమైన పోటీ ఉంది, అందుకని అక్కడ ఆపుతున్నారు. సో ఈ సెకండ్ లిస్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ లిస్ట్లో కూడా అక్కడక్కడ కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం వస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ లిస్ట్లో 1-2 నియోజకవర్గాల్లో బాగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. సో అక్కడ మళ్ళీ ఐవీఆర్ఎస్ సర్వే చేశారు. అక్కడ మళ్ళీ కొంతమంది తిరుగుబాటు చేసిన నాయకుల్ని పిలిపించి మాట్లాడుతున్నారు. సో అందుకే ఫస్ట్ లిస్ట్లో కూడా ఏమైనా మారుస్తారా అనే అనుమానాలు ఉన్నాయి. యాక్చువల్లీ పి గన్నవరం ఉంది. మహాసేన రాజేష్ గారు నేను పోటీ చేయను అది ఇది అన్నారు. కానీ అతనే పోటీ చేస్తాడు. మేబీ ఒక 2-3 రోజుల్లో ఆయనే వెళ్తాడు. మధ్యలో ఈ కాంట్రవర్సీ అది ఇది జరిగింది. ఆయనేమో నేను పోటీ చేయను అన్నాడు. పార్టీ మాట్లాడింది, మొత్తం అంతా అయిపోయి ఇష్యూ సాల్వ్ అయింది. ఇంక వైసీపీ వాళ్ళు సైలెంట్ అయ్యారు అనుకునే సమయానికి ఆయన మళ్ళీ నేను పోటీ చేస్తాను. నిన్న రాజమండ్రిలో జరిగిన మీటింగ్లో ఆయన చెప్పాడు, నేను పోటీ చేస్తాను పి గన్నవరంలో, ఇంకో 2-3 రోజుల్లో నేను వెళ్ళి ప్రచారం మొదలు పెడతానని చెప్పాడు. సో అట్లా ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం 94 ప్లస్ రేపు రాబోయే లిస్టు ఇదంతా కూడా వాళ్ళు ఫైనల్ అయ్యారు. ఆ తర్వాత అభ్యర్థులతో వారం వారం రిపోర్ట్లు ఉంటాయి. వారం వారం వాళ్ళ పనితీరు మీద వాళ్ళ ప్రచారం, రోజుకి ఎంతమందిని కలుస్తున్నారు, ఎంతమందితో మాట్లాడుతున్నారు, ఏ ఏ కార్యక్రమాలు ప్రకటిస్తున్నారు, ఈ సూపర్ 6తో పాటు మేనిఫెస్టో మొత్తం జనంలోకి తీసుకెళ్తున్నారా లేదా, క్యాడర్ని కలుపుకుంటున్నారా లేదా, ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తారంట. ఇదంతా చూసి వారం వారం వాళ్ళ పనితీరు మీద ఆ జిల్లా పరిశీలకుల రిపోర్ట్లు ఉంటాయి. దాని మీద ఎప్పటికప్పుడు చంద్రబాబు గారు కౌన్సిలింగ్ ఇవ్వడం అది ఇది జరుగుతుంది. సో ఓవరాల్గా ఏదో వాళ్ళ పనితీరు మీద నిఘా ఉంటుంది తప్ప ఆ అభ్యర్థుల్ని మార్చేదైతే ఉండదు. వన్స్ పేరు ప్రకటించిన తర్వాత ఇంకా మళ్ళీ మార్పులు చేర్పులు అనేవి ఉండవు. సో అయితే ఎంపీ అభ్యర్థులు ఎప్పుడు అనేది మీకు డౌట్ రావచ్చు. ఎంపీ అభ్యర్థుల విషయంలో కూడా మేబీ రేపే లిస్టులో పెడితే పెట్టచ్చు. ఎంపీ అభ్యర్థులు 17 మందిని ఒకేసారి ప్రకటించాలని చూస్తున్నారు. 17 ఎంపీలు కదా టీడీపీ పోటీ చేయబోతుంది. 17కి 17 కూడా ఒకేసారి ప్రకటిస్తారు. అది రేపే ఇస్తారా లేదంటే ఇంకో 2-3 రోజులు ఆగిస్తారా అనేది చూడాల్సి ఉందన్నమాట. థ్యాంక్ యూ.